రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా పదవి బాధ్యతలు స్వీకరించారు సుదర్శన్ రెడ్డి. సెక్రటేరియట్ గ్రౌండ్ ఫ్లోర్లోని కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ఆ విధంగా కొన్ని మనం స్టడీ చేస్తే తప్పనిసరిగా మనము ఆఫీసర్లకు చెప్తాం, ఈ 10 days మైనస్ చేయండి, ఎవరేజ్ చేయండి. ఆ విధానం అంటే కూర్చుండి వాస్తవాలకు ఎక్కడ ప్రాబ్లం ఉంటే సరే, డిపార్ట్మెంట్ ఏదో లేటుగా రీడింగ్ చేస్తే ఏదైనా ఎక్కువ వస్తే దానికి సిస్టమ్ ఏముందో చూడరు. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఇస్తున్నాం, గ్యాస్ ఇస్తున్నాం, రైస్ ఇస్తున్నాం, మళ్ళీ బోనస్ ఇస్తున్నాం, ఏది రైతులకు 12,000 ఇస్తా ఉన్నాం, ఏది ఎక్కడ దక్కియలేదు. అయినా ఇన్ని బర్డన్స్ మీకు తెలుసు, బడ్జెట్ ఏముంది, ఎంత రెవెన్యూ వస్తూ ఉంది, దాంట్లో ఎగ్జిస్ట్ చేయాలంటే చాలా ఇబ్బంది అనుకుంటున్నాను నేను. అంటే అదంతా అంటే ఒకటి ఏంటంటే ఇష్ట తప్పు లేదు, కానీ మన ఫైనాన్షియల్ పొజిషన్స్ ఏ ఉన్నాయి దాన్ని బట్టి ఏ విధంగా చేస్తే బాగుంటుందని ఆలోచించాలి. కాళేశ్వరం సిబిఐ అప్పగించడం జరిగింది. వీటన్నిటి విషయంలో చూస్తే ఒక సీనియర్ మంత్రి కావచ్చు, ప్రభుత్వ సలహాదారుగా ఏమైనా సలహా ఇచ్చే అవకాశం ఉందా ఆ రంగంలో? అంటే నేను ఇంతకుముందే అప్పుడు లాస్ట్ 6 months చెప్పాను, ఇదంతా సక్సెస్గా లేవు అని అప్పుడు ప్రెస్లో కూడా చెప్పాను. యాజ్ ఏ ఎల్డర్గా ప్రతిసారి నేను చెప్పదలుచుకోలేదని 2 times ప్రెస్ పెట్టి చెప్పాను. అప్పుడు కూడా నేను ఎక్క మాటగారిని కానీ ఏదంటే అది మాట్లాడటం కాదు. ఒకసారి విధానాలు ఇండియాలో ఎక్కడ లేని రేట్స్ ఇచ్చారు వాళ్ళు, ఇక డీటెయిల్ వద్దులే, ఇచ్చారు, అది ఎంక్వైరీలు అవుతా ఉన్నాయి, అది చేయాలి. ఎవరిని అరెస్ట్ చేయట్లేదు, ఆరోపణలు అయితే చేశారు అనేది ప్రభుత్వం మీద నేను ముఖ్యమంత్రి గారు చెప్పినట్టున్నాడు కదా స్పేషల్, ఎందుకు వేస్తలేరు ఏందని. సరే, నేను అవన్నిట్లో పోను, కానీ ఇవన్నీ తప్పనిసరిగా మీ సలహాలు విందాం,